ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగా కదా. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్లో అంటే నేను నా బర్త్డే వ్లాగ్ పెట్టా కదా, సో దాంట్లో ఏమంటే గీత అనేసి ఒకరు గీత గారు వాళ్ళ బాబు బర్త్డేకి నేను విష్ చేస్తానని చెప్పానంట. అంటే నేను తన బాబు బర్త్డే కూడా నా బర్త్డే రోజు అనేసి నాకు తెలియదు. కామెంట్స్లో ఇంకా పెట్టారు, షూర్గా విష్ చేస్తానని చెప్పాను. ఇంకా నేను దాని గురించి మర్చిపోయాను. సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఇంకా మీ బాబుకి బిలేటెడ్గా హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సారీ అండి, ఏమనుకోవద్దు. నేను విష్ చేస్తాను చెప్పాను, కానీ అది ఇంకోటి ఏమంటే మీరు వ్లాగ్లో విష్ చేస్తాను అనేసి అనుకున్నట్టున్నారు. నేను వ్లాగ్లో విష్ చేయట్లేదు. యాక్చువల్గా వ్లాగ్లో విష్ చేస్తానని చెప్పండి. నేను ఒకవేళ అడిగినా కానీ చేయలేను, సారీ అనేసి అంటాను. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. లాంగ్ బ్యాక్ ఫస్ట్ స్టార్టింగ్లో నేను చాలామంది అడిగేవాళ్ళు అనమాట, నా బర్త్డే విష్ చేయండి ఆశా, వ్లాగ్లో చెప్పండి అట్లా అని. చాలామంది వాళ్ళ పిల్లలవి అట్లా. అప్పుడు ఒకసారి సరే చెప్దాం కదా అన్నట్టుగా ఓకే అనేసరికి చాలా వచ్చేసాయి. అన్నీ వచ్చేసరికి సరే ఇగ్నోర్ చేయడం ఇష్టం లేక అన్నిటినీ నేను పెట్టుకొని అందరికీ విష్ చేశాను. అది ఎలా అయిపోయిందంటే జెమినీ టీవీ, మా టీవీలో అప్పుడు స్టార్టింగ్లో వచ్చేటివి కదా బర్త్డే విషెస్, ఒక్కొక్కరి విషెస్ చెప్పి వాళ్ళు సాంగ్స్ వేసేదా వాళ్ళే, అలా అయిపోయింది. సో అప్పుడు కామెంట్స్లో చాలామంది ఏం ఆశ ఇది ఒక టీవీ ఛానల్లో చెప్తారు కదా అలా ప్రోగ్రామ్ లాగా అయిపోయింది అనేసి అని. అవును బాగాలేదు అట్లా అనేసి అనుకొని ఇంక అప్పటి నుండి పర్సనల్గా అడుగుతూ ఉంటారు, వీడియో తీసి పెడతా ఉంటాను విష్ చేసినట్టు. సో అట్లాంటివి చేస్తూ ఉన్నానే కానీ ఇంక ఇట్లా వ్లాగ్స్లో షేర్ చేయలేదు. సో ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి అదే చెప్తా ఉంటాను, వ్లాగ్లో షేర్ చేయలేను ప్లీజ్ ఏం అనుకోవద్దు అనేసి. సో గీత గారు ఏం అనుకోవద్దు, మీరు చాలా హర్ట్ అయినట్టున్నారు, అందుకే ఇంకా మీకోసమే నేను వ్లాగ్లో చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే మధు స్వీట్ డిఎమ్స్ పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్. నేనేమంటే చెప్పాను లాస్ట్ వ్లాగ్లో కూడా, అందరి చూసుకోలేకపోయాను, ప్లీజ్ ఏమనుకోవద్దు. నేను ఎవరెవరు చూస్తున్నాను వాళ్ళు నేను స్టోరీలో యాడ్ చేసుకుంటూ ఉన్నాను అనేసి. సో అలా నేను మళ్ళీ నిన్న కొన్ని చెక్ చేస్తూ అట్లా ఉన్నప్పుడు మధు అనేసి మన సబ్స్క్రైబర్ తను స్వీట్ మెసేజెస్ చూసి చాలా హ్యాపీ అనిపించి అదిగో స్టోరీలో పెట్టాను. ఇంకా ఆశక వ్లాగ్లో చెప్పరా నా పేరు ప్లీజ్ అనేసి అన్నాను, అందుకే మధు నీ పేరు చెప్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్. సో అంతే, ఇంకా ఈ వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఈ వ్లాగ్ ఏమంటే నేను నా బర్త్డే అయింది కదా, దాని పక్కనే జస్ట్ నెక్స్ట్ డే కొంచెం షేర్ చేశాను. దాని తర్వాత ఒకేసారి ప్రెజెంట్ అంటే నిన్నటి వరకు పెడుతున్నాను, నిన్న జరిగింది పెడుతున్నాను. ఎందుకంటే ఈ వీక్ అంతా ఏమంటే కొంచెం బిజీగా ఉన్నాను, వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదా 16th నుండి. సో బిజీగా ఉన్నా, షూట్ చేయలేదు. వాళ్ళు పాపం బిజీగా ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. ఇంకా ఈరోజు ఎగ్జామ్కి వెళ్ళున్నారు. ఇంకా సరే అలా. ఇంకోటి మెయిన్గా 2 రెసిపీస్ షేర్ చేశాను. ఈ రెసిపీస్ ఇంతకుముందు నేను చెప్పున్నాను, కానీ కంప్లీట్గా రెసిపీ షేర్ చేశాను లేదు, గుర్తులేదు. సో ఈ వ్లాగ్లో షేర్ చేయాలనిపించింది. ఇంకొకటి ఏమంటే చాలామంది మీ స్కిన్ కేర్, నేను లాస్ట్ వ్లాగ్లోనే చెప్పున్నాను స్కిన్ కేర్ ఇంపార్టెంట్ అనేసి. సో కొందరు ఏమంటే స్కిన్ కేర్ మీరు ఏం తీసుకుంటారో ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ గురించి చెప్పండి, మీరు ఎలా స్కిన్ కేర్ తీసుకుంటారో చెప్పండి అనేసి. సో అవి కొంచెం చూపించాను, అది చూసండి. మీకు యూస్ఫుల్ ఉంటే యూజ్ అవుతుంది, లేదంటే ఓకే మీరు ఆల్రెడీ తీసుకుంటున్నారంటే. నా స్కిన్కి సెట్ అయింది, నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు కూడా అది సెట్ అవుతుంది అనేసి చెప్పట్లేదు, కానీ బట్ నేను యూజ్ చేస్తున్నాను. ఒక 3 months నుండి మంచిగా అనిపించింది. నా స్కిన్ ఇప్పుడు చాలా 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 బాగుంది అనిపించింది నాకు. ఏమంటే యాక్నే వచ్చేసింది, దాని తర్వాత ట్యాన్ అయిపోయి ఉండింది, చాలా డర్టీగా అయిపోయింది నా స్కిన్, నాకే ఇష్టం లేకుండా అయిపోతూ ఉండింది. సో నేను మళ్ళీ ఇంకా స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఇంకా స్కిన్ చాలా బాగుంది ఇప్పుడు. అంతే, ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ నాది. నేను జస్ట్ ఏమంటారు అవకాడో స్మూదీ లాగా చేసుకున్నాను. ఇంకా నేను చెప్పాను కదా యాబీ వాళ్ళ స్కూల్లో సైన్స్ ఎక్స్పో ఉంది నెక్స్ట్ డే నా బర్త్డేకి అని. Greenwich, England. I am also called as the Greenwich Meridian. సైన్స్ ఎక్స్పో లెర్నింగ్ అనమాట ఇది. జస్ట్ వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళ పేరెంట్స్ వరకు పిలుచుకొని ఆ సెక్షన్ వరకు చేసుకున్నారు. ఇంకా హ్యాపీది ఏమంటే ఇక్కడ వీళ్ళకి స్టార్స్ ఇస్తారు కదా, సో అదంతా చూపిస్తూ ఉంది. నెక్స్ట్ వాళ్ళ బర్త్డే డేట్స్ రాసి పెడతారంట. సో అదంతా టెడ్డీ కూడా వచ్చింది నాతో పాటి. ఇంకా క్లాస్ రూమ్ మాతో అని షేర్ చేసుకుంటా ఉంది హ్యాపీ.
పిల్లలందరూ ఏమంటే మంచిగా పర్ఫామ్ చేశారు. అంటే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇంకా సైన్స్ ఎక్స్పో ఉంటుంది ఎప్పుడో మళ్ళీ. సో, దానికి కొంచెం ప్రిపేర్ చేయడం అనమాట. సో, అలా నేను టెడ్డీ అది చూసుకొనేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేసరికి సుదర్శన్ ఫోన్ చేస్తున్నాడు. డెమో ఇవ్వడానికి వచ్చున్నారు బుజ్జు, అయిపోతే వచ్చేయి అని చెప్పేసి. కానీ అక్కడ అవ్వలేదు, మిడిల్లో ఉన్నాము, జరుగుతూ ఉంది హ్యాపీది. సో, ఇంకా అయిపోయిన తర్వాత వచ్చేసరికి వీళ్ళు డెమో ఇచ్చేసి వెళ్ళిపోయారు కూడా. మా సుదర్శన్ తీసుకురాడంట డెమో. ఈ డిష్ వాషర్ ఎప్పుడెప్పుడు డెమో వస్తారా వాళ్ళు, నేను ఎప్పుడెప్పుడు వాళ్ళ దగ్గర అది విని నేను ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలా అనేసి రెడీగా ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను. కానీ నేను మిస్ చేసుకున్నాను. ఇంకా సుదర్శన్ మళ్ళీ చెప్తాడన్నాడు నాతో. ఇంక ఇక్కడ బలూన్స్ అన్నీ పగలగొడుతున్నారు. అది సౌండ్ రాకుండా పగలగొట్టాలి. సో అలా ఉండట్లేదు, ఎవరు ఎన్ని పగలగొడతారు సౌండ్ లేకుండా అనేసి పెట్టుకున్నారు. ఏయ్ సూపర్ టెడ్డా, ఏ హ్యాపీ. బాబా చేస్తాడు చూడు. నాట్ బ్యాడ్. బాబా ఇంకో పింక్ ఉంది అక్కడ, జాగ్రత్త డ్రెస్ కట్ చేస్తావు హ్యాపీ. హ్యాపీ డ్రెస్ కట్ చేసుకుంటా. ఒకటి మిగిలింది. అది ఓకే ఓకే ఓకే. హ్యాపీ హ్యాపీ ఇంకా వదిలే, ఇంకా చాలు, ఈ ఫింగర్స్ కట్ అవుతాయి. టిక్ అన్నది టప్ అంటది. చాలు అమ్మా. వాడు ఏం చేస్తున్నాడు డెడ్డోడు, ఏదో చేస్తున్నాడు. ఇంకా మీకు ఇందాక చూపించినప్పుడు ఇటు సైడ్ పెట్టా కదా వాషింగ్ మిషన్కి డిష్ వాషర్, అటు సైడ్ కొంచెం ఇరుగ్గా ఉంటుంది అనిపించి ఇంక ఇటు సైడ్ పెట్టుకున్నాను. ఇంకా వాషింగ్ మిషన్ని కూడా ఇటు సైడ్ మన సైడ్కి తిప్పేసుకోవాలన్నమాట. సో ప్లంబర్ని, దాని తర్వాత ఎలక్ట్రీషియన్ని, ఇద్దరిది అవసరం ఉంది. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఫిట్ చేసేస్తే తర్వాత యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే ఇంకా వాకింగ్కి వెళ్తున్నాను. ఇక్కడ వాకింగ్ వెళ్తున్నాను, ఏదైనా మీరు అబ్జర్వ్ చేశారా అంటే నేను కొత్త షూస్ మా సుదర్శన్ కొనిచ్చారు కదా, సో ఆ షూ వేసుకొని వెళ్తున్నాను. ఇంకా డిఫరెన్స్ ఉందా అనేసి చాలాసార్లు అడిగారు మా సుదర్శన్. డిఫరెన్స్ అంటే నాకేం అనిపించలేదు, కొంచెం హైట్గా వెళ్తున్నాను అన్నట్టుగా అనిపించింది. కంఫర్ట్ మాత్రం ఆ షూలో కూడా సేమ్ నాకు అలానే ఉండేది. కాకపోతే ఆ షూలో ఏమంటే ఆ ఇన్సోల్ ఉంది కదా, కొంచెం అది అరిగిపోయింది థమ్ ఫింగర్ దగ్గర, అది చేంజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. ఎక్కువసేపు వాక్ చేస్తే అక్కడ మంట వచ్చేదనమాట. ఇంకా న్యూ షూలో అది ప్రాబ్లం లేదు అంతే. సో ఇంకా ప్లంబర్ వచ్చారు, ఇంకా అవుట్లెట్ ఒకటి కనెక్ట్ చేశారు కింద అంతా, అది చేయడానికి పిలిపించారనమాట. ఇంకా వాటర్ సప్లై కూడా రెండింటికి సపరేట్గా ఇచ్చుకోవాలి. ట్యాప్ సపరేట్గా పెట్టుకుందాము. ప్లగ్ బాక్స్ ఉంది కదా, అది కూడా రెండింటికి సపరేట్గా పెట్టుకుందాము అనేసి అనుకొని ఇంకా పిలిపించామన్నమాట. ఇంకా ఆ రోజు మాత్రం ప్లంబర్ వచ్చి ప్లంబర్ వర్క్ అంతా చేశారు. ఇంకా ఎలక్ట్రీషియన్ రావాల్సి ఉండిందనమాట. సో వస్తే ఇంకా పని అయిపోతుంది. ఇంకా నేను అనుకున్నాను ఫస్ట్ యూటిలిటీ ఏరియాలో సరిపోతుందా లేదా అనుకొని, బట్ కరెక్ట్గా సరిపోయింది. ఇంకోటి చూసారా, ఇక్కడ 2 వాషింగ్ మిషన్ ఇంకా డిష్ వాషర్ 2 గ్రే కలర్లోనే తీసుకున్నాం. యాక్చువల్లీ బ్లాక్ అంటే నా ఇష్టం కదా, కానీ బ్లాక్ తీసుకోకుండా అది తీసుకున్నాము గ్రే. ఎందుకు అంటే ఈ హాట్ వాటర్ ఉంటుంది కదా, సో ఆ హాట్ వాటర్ స్ట్రెయిన్స్ ఏమంటే అది దాని మీద పడిపోయి మార్క్స్ అట్లే పడిపోతుందంట. బ్లాక్ అయితే బాగా కనిపిస్తా అలా ఉంటాయంట, మరకలుగా ఉంటుందంట. అదే గ్రే అనుకోండి అంత కనిపించదు, ప్లస్ అది అంత మరకల్లాగా అవ్వదంట.
సో అది మేము రివ్యూస్లో చూసి ఓకే అన్నట్టుగా ఇంకా గ్రేనే తీసుకున్నాము. సో ప్లంబర్ వర్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలక్ట్రీషియన్ రావాలి. దాని తర్వాత ఆ ప్లగ్ పెట్టించుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా చాలా మంది ఏమంటే మంచి పని చేసావు ఆశ, డిష్ వాషర్ కొనుక్కొని చాలా యూస్ఫుల్ మనకి అనేసి షేర్ చేశారు. ఇంకా నేను ఎప్పుడెప్పుడు యూస్ చేస్తానా, దాని తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎలా ఉంటుందా మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేస్తానా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు నేను ఒక మూవీ చూశాను. ఇది చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నాకు నార్మల్గా కామెడీ మూవీస్ అంటే అంత ఇష్టం ఉండదు, కానీ ఇలాంటి కామెడీ అయితే ఓకే అనిపించింది. పరిమిళ అండ్ కో అనేసి Z5లో ఉంటుంది, మీరు చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా ఇవి ఫ్లవర్ బొకే ఆ రోజు వనిత పంపించారు కదా, సో సునీత పంపించింది వాడిపోయాయి. సో అవి తీసేసి మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోన్నానుగా, అది దీంట్లో పెట్టేసుకున్నాను. ఇలా వాటర్ పోసి బాజులో ఫస్ట్ పౌడర్ వేయాలా, ఆయింట్మెంట్ పోయాలా? హ్యాపీ నువ్వు ఇట్లా రా కదా బాబా. హ్యాపీ భలే మంట వస్తుంది చెడ్డ, స్లోగా చేయరా. అబ్బా మంటగా ఉందిరా హ్యాపీ. ఓపెన్ చేయాలా? నాకు నేను ఓపెన్ చేస్తా. అన్నీ ఓపెన్ చేసుకొని కదరా పెట్టుకోవాలి. ఇంకా ఇదేమైందంటే నాకు అది కొబ్బరి ఉంది కదా టెంకాయది, సో ఆ కొబ్బరి తీస్తున్నాను, చట్నీ చేద్దాము, శనక్కాయ పప్పులు కొబ్బరి వేసి దోశకి బాగుంటుంది అనేసి అది ఇట్లా తీస్తున్నాను చాక్తో. అంతే, చాక్ ఏమంటే జస్ట్ అలా మిస్ అయ్యి స్కిన్ లోపలికి వెళ్ళిపోయింది, చాలా లోతుగానే వెళ్ళిపోయింది, చాలా బ్లడ్ పోయింది. చాలాసేపు వాటర్లోనే పెట్టాను, చాలా మంట వచ్చేసింది అసలు. దాని తర్వాత ఏమంటే ఇంకా అట్లే పెట్టుకొని గమ్ముగా ఉన్నాను. ఇంకా మా డాడీకి కాల్ చేస్తే అది ఇది చేయి అది చేయి అని చెప్పారు. ఇంకా టెడ్డీ దగ్గర చేయించుకుంటున్నా, లేకపోతే సెప్టిక్ అయిపోతుంది అనేసి. నెక్స్ట్ చాలా బాధపడ్డాను అనమాట ఆ పెయిన్తో. 2 days అసలు ఇంకా సఫర్ అవుతానే ఉన్నాను, చాలా నొప్పిగా ఉంది. నెక్స్ట్ మీకు ఇక్కడ నేను 2 recipes షేర్ చేస్తానని చెప్పానుగా, సో ఇదే అనమాట. ఇదేమంటే మిక్స్డ్ దాల్ అనమాట. ఇంత ముందు కూడా చూపించున్నాను. ఏదైనా ఎప్పుడైనా నేను పప్పు చేయాలి అనుకున్నప్పుడు ఉట్టి కందిపప్పుతోనే కాదు, ఒక్కొక్కసారి ఏమంటే ఇట్లా ఈ మిక్స్డ్ దాల్ వేసుకొని చేస్తానమాట. సో ఈరోజు ఏమంటే నేను క్యాబేజ్ పప్పు చేద్దాము అనేసి ఇంకా ఈ మిక్స్డ్ దాల్ వేస్తున్నాను. ఇది కొంతసేపు ఒక 1/2 hour నానబెడితే తొందరగానే కుక్ అయిపోతుంది. కాకపోతే అప్పటికప్పుడు చేసేసుకుంటున్నామంటే నేను 3 whistles పెడతాను అనుకోండి, నార్మల్ కందిపప్పు అయితే. దీనికి ఒక 5 whistles పెడతాను అనమాట, అప్పుడు తొందరగా బాగా మ్యాష్ చేసేసుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ క్యాబేజ్ తెప్పించుకున్నాను. ఇంకా క్యాబేజ్ పప్పు చేస్తాను ఈరోజు, మీతో షేర్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో నేను కట్ అయిందని చెప్పా కదా, మీకు చూపించలేదుగా, ఇదిగో ఇదనమాట. ఇంకా వంట చేసుకోవాలి, గిన్నెలు కడుక్కోవాలి అంటే ఇంకా అది వేసుకునే ఉంటే అవ్వదు కదా, అందుకని తీసేసి ఇంకా మళ్ళీ వేసుకుందాంలే అన్నట్టుగా. ఫస్ట్ అయితే ఇప్పుడు పప్పు చేసుకుందాము. సో ఇంకా కందిపప్పు బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకున్నాను, వాటర్ వేసి ఒక 10 minutes నానబెట్టాను అంతే. ఈ లోపల వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను. టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మా సుదర్శన్ గ్రీన్ చిల్లీస్ వద్దు, ఎక్కువ వేయొద్దు, బుజ్జి అస్సలు వేయొద్దు అంటుంటాడు. అప్పటికి నేను కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అనేసి గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ 2 కలిపి వేసేస్తూ ఉంటాను. ఇంకా క్యాబేజ్ అయితే హాఫ్ కట్ చేసుకున్నాను, ఇంకా క్యాబేజ్ వేసేసుకున్నాను దాంట్లో. తర్వాత పసుపు, ఇంకా సాల్ట్, కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను. అదేమంటే ఉడకకుండా బయటకి పొంగకుండా ఉంటుంది కదా, సో అలా ఆయిల్ కూడా వేస్తుంటాను. ఒక్కొక్కసారి ఏమంటే తెల్లగడ్డలు కూడా దీంట్లోనే వేసేస్తాను, లేకపోతే మామూలుగా మనం పోపు వేసుకుంటాం కదా దాంట్లో వేయచ్చు. సో జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకోవడం. చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు చేయలేదు అంటే మాత్రము ట్రై చేసి చూడండి. క్యాబేజ్ పప్పు చాలా రోజులు అయిపోయింది నేను చేసి, అసలు మీతో షేర్ చేసి ఇంకా చాలా రోజులు అయిపోయింది. సో హాఫ్ వచ్చేసి నేను క్యాబేజ్ ఇలా పప్పు కనేసి పెట్టేసుకున్నాను కదా, స్టవ్ మీద పెట్టేసాను. ఇంకా ఇంకొక హాఫ్ క్యాబేజ్ అదేమంటే ఒక్కసారిగా తెప్పించాను అనుకోండి, క్యాబేజ్ హాఫ్ చేశాను, ఇంకా హాఫ్ మళ్ళీ చేసుకుందాం అనుకుంటానా, మళ్ళీ చేయను, అట్లే అయిపోతుంది, వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఈరోజు క్యాబేజ్ పప్పు, నెక్స్ట్ క్యాబేజ్తో ఒక ఫ్రై చేస్తున్నాను, క్యాబేజ్ ఎగ్ ఫ్రై అనమాట. ఇది మీతో షేర్ చేస్తున్నాను అనేది నాకు గుర్తు, కానీ మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. సో నేను ఇక్కడ 6 eggs తీసుకున్నాను, క్యాబేజ్ చాప్ చేసుకొని పెట్టుకున్నాను. దీనికి ఆనియన్, ఇది తెల్లగడ్డలు, ఇంకా ఎండుమిర్చి కావాలన్నమాట, ఇంకా కరివేపాకు. ఇది చాలా బాగుంటుంది, అసలు ఉట్టిదే తినేద్దామా అనిపిస్తుంది. మెయిన్గా అన్నంలోకి కంటే నాకు చపాతీలోకి అయితే చాలా ఇష్టం అనమాట. ఇది కొద్దిగా ఆయిల్ వేసుకొని జస్ట్ అలా స్ప్రెడ్ చేసేసుకున్నాను ప్యాన్ అంతా. ఇంకా నార్మల్గా పోపు వేసుకుంటాం కదా, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు 2 వేసేసుకున్నాను అన్నీ. ఇంకా ఇప్పుడు రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. మనం ఎంత కారం
తింటామో అంత కారంని పట్టి వేసుకోండి. ఎందుకంటే నేను మళ్ళీ దీంట్లో కారం పొడి ఏం వేయను అనమాట. ఓన్లీ రెడ్ చిల్లీస్తోనే చేస్తాను. సో రెడ్ చిల్లీస్ కావాలి రెడ్ చిల్లీస్ వేసుకోవచ్చు, లేదా గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇదేమంటే మనం ఇప్పుడు పప్పు వేసుకొని అన్నం తింటూ ఏదో నంచుకోవడానికి ఏదైనా ఉండాలి కదా, సో అలాంటప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇలా నంచుకొని తినచ్చు అనమాట, బాగుంటుంది. తెల్లగడ్డలు వేసేసుకోవాలి, దాని తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నాను, కరివేపాకు అంత బాగా కొంచెం ఫ్రై అయిపోతుంది కదా. దాని తర్వాత మనం ఇంకా క్యాబేజ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇంకోటి ఏమంటే ఈ క్యాబేజ్తో మనము పకోడీ కూడా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ టైం తెలిసింది నాకు. మొన్న అబ్బు హారిక వాళ్ళందరూ వచ్చినప్పుడు మేము బహుకా రెస్టారెంట్కి వెళ్ళాం కదా, అక్కడ మీకు చూపించాను కూడా. అక్కడ వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. సో వెజ్ దగ్గర అంతా ఏమంటే ఈ క్యాబేజ్ పకోడీ, యాక్చువల్గా నేను అది ఆనియన్ పకోడీ ఏమో అనేసి వేసుకొచ్చుకున్నాను, కాదు క్యాబేజ్ పకోడీ అని తెలిసింది. అసలు నిజంగా టేస్ట్ ఏమంటే నాకు జస్ట్ నార్మల్ ఆనియన్ పకోడీ లాగే ఉంది. దాని తర్వాత కలర్ ఇంకా దాన్ని చూసి కొంచెం తెలుసుకున్నాను అంతే. ఎంత బాగుందో అసలు, ఎంత అంటే ఎలా చేస్తామో కదా ఆనియన్ పకోడీ ఎలా చేస్తామో దీన్ని కూడా అట్లే సేమ్ చేసేస్తాం మేము అనేసి అనిపించింది. ఎప్పుడైనా చూసి రెసిపీ యూట్యూబ్లో అలా ఒకసారి చేయాలి, చేస్తే మాత్రం ఇది తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా, అంతా ఫ్రై చేసుకొని ఇంకా ఇది వేసేసుకోవాలి క్యాబేజ్. దీనిలో కొంచెం పసుపు ఇంకా సాల్ట్. సో పసుపు వేసుకోకపోయినా పర్వాలేదు, కొంచెం ఇదేమంటే ఎలా ఉండాలంటే న్యాచురల్గా అది ఎట్లుంటుందో అదే అలానే ఉండాలన్నమాట. పసుపు వేసుకుంటే కొంచెం ఎల్లో అయిపోయింది కదా, అది ఎల్లో కాకుండా జస్ట్ అట్లా ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తు, తావర్కరిలో ఉన్నప్పుడు కింద రమ్య అనేసి మా ఓనర్స్ వాళ్ళ అమ్మాయి, సో వాళ్ళ మమ్మీ ఒకసారి ఇచ్చి పంపించారనమాట ఎగ్. ఇది వేడి వేడిగా ఒక గిన్నెలో, స్టీల్ గిన్నెలో, ఆ కలర్ క్యాబేజ్ కలర్ ఎలా క్యాబేజ్ ఉడకలేదేమో అలానే ఉందేమో, చూడడానికి అలా అనిపిస్తుంది, అంత ఫ్రెష్గా అంత బాగుంటుంది. కానీ అది ఉడుకుంటుంది అనమాట, ఉడికి ఉంది నేను తిన్నా కదా. మళ్ళీ ఎగ్ ఉంటుంది, అబ్బా ఎంత టేస్టీగా ఉండిందో అసలు. అక్కడ నేను జస్ట్ అది నేర్చుకోలేదు, ఇంక అప్పుడు తిన్నానే, ఇలానే చేస్తూ ఉంటారు అన్నట్టుగా నేను అలానే అప్పుడు నుండి చేస్తూ ఉంటాను. సో పప్పు ఉడికిపోయింది కదా, సో ఆ పప్పులో ఏమంటే చింతపండు కొద్దిగా వేసేసుకున్నాను, సాల్ట్ తక్కువ అయితే మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకైతే ఆల్మోస్ట్ ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇది ఎక్కువ టైం కూడా అవ్వదన్నమాట అసలు. ఇంకా ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ అంతా దీంట్లో వేసేసుకోవాలి. మనము ఎగ్ సపరేట్గా కూడా మనం స్క్రాంబుల్ ఎగ్ ఉంటుంది అలా చేసేసుకొని దీంట్లో ఈ ఫ్రైలో మిక్స్ చేసేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. కాకపోతే నేను ఏమంటే ఈ ఫ్లేవర్ రావాలి, క్యాబేజ్ ఫ్లేవర్ అదంతా అన్నట్టుగా నేను దీంట్లోనే వేసేసాను. సో దీనిలో వేసుకోవచ్చు, ఏం కాదు, ఇది కూడా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి ఎలా కావాలంటే అలా అనమాట. అన్నం అయితే ఫస్ట్ చేసేస్తాను, అన్నం అయిపోయింది, ఇంకా పప్పు కూడా పోపు వేసేస్తే అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో పోపు వేయడానికి ఇక్కడ నార్మల్గా చిన్న కడాయి ఉంది చూసారా, అది ఎందుకో తెలీదు, కొత్త కడాయి నా ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పా కదా, అంత మంచి కడాయి పెట్టుకొని కూడా మళ్ళీ ఆ బాండ్లీనే తీసుకుంటా ఉంటాను. నాట్ సెంచరీ బాండ్లీ లాగా ఉంటుంది, అది తావర్కరిలో ఉన్నప్పుడు తీసుకున్నాను. దానికి ఒక 18 years ఏమో ఉంటుంది దానికి ఏజ్. అదేంటో దాన్ని వదలలేకపోతున్నాను అనమాట. ఇది నాకు చాలా ఇష్టం, చాలాసార్లు అనుకున్నాను పడేద్దామా అనేసి, కానీ ఎందుకో తెలియదు, మనసు రావట్లేదు దాన్ని పడేయాలి అని. సరే జాగ్రత్తగా గుర్తుగా పెట్టుకోవచ్చు కదా, అలా కూడా పెట్టుకోవాలి, మళ్ళీ దాన్ని యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. సర్లేండి, ఇంక పోపు అయిపోయింది, పప్పు కూడా అయిపోయింది. పప్పు స్టవ్ మీద కొంచెం పెట్టేసామనుకోండి, అది కొంచెం బాయిల్ అయి ఉంటుంది కదా, ఆ స్మెల్ కొంచెం పోతుందన్నమాట. కొంచెం ఉడికిస్తే చాలు. ఇంకా క్యాబేజ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో పప్పు ఎక్కువ 2 minutes తర్వాత ఆఫ్ చేయాలి. సో పదండి అయితే నా స్కిన్ కేర్ ఎలా తీసుకుంటాను అనేసి చూపిస్తానని చెప్పాక, ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఏమంటే నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. నా ఫేస్ మీద ఏ క్రీమ్ ఏమీ లేదనమాట, జస్ట్ నార్మల్ ఫేస్ వాష్ చేసుకొని ఉన్నాను అంతే. ఇంకా లిప్ బామ్ అయితే నేను ఎప్పటి నుండో ఈ షుగర్ పాప్తే మీకు ఒకసారి చూపించున్నాను కూడా, అది చాలా బాగుంటుంది, నాకు చాలా ఎక్కువసేపు ఉన్నట్టు ఉంటుంది అనమాట, అందుకే అదే యూస్ చేస్తుంటాం. ఇది ఫాక్స్టైల్, ఇది వచ్చేసి టోనర్ అనమాట, ఫేస్ టోనర్. సో మేకప్కి స్ప్రే కూడా అది అలా కూడా యూస్ చేయొచ్చు. అది మాత్రం నేను మార్నింగ్ ఒకసారి, ఇంకా నైట్ పడుకునే ముందు ఒకసారి ఆ టోనర్ యూస్ చేస్తాను. ఇంకా సీరం ఏమంటే ఇది హైఫెన్ది సీరం, విటమిన్ సి వచ్చేసి నేను నైట్కి యూస్ చేస్తాను. ఇంకోటి పింక్ కలర్ చూసారా, అది మార్నింగ్ యూస్ చేస్తూ ఉంటాను. దాని తర్వాత ఏమంటే ఈ ఫాక్స్టైల్ మాయిశ్చరైజర్ అనమాట, ఇది నేను డే టైం యూస్ చేస్తుంటాను. దీనికంటే ముందు ఏమంటే నేను హైఫెన్ వాళ్ళది ఒక మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. సో ఇదే అనమాట, ఇది చాలా బాగుంటుంది. నా స్కిన్ ఏమంటే వింటర్లో చాలా చాలా ఎక్స్ట్రీమ్ డ్రై అయిపోతూ ఉంటుంది, ఆ టైంలో నాకు ఇది చాలా యూజ్ అయింది. ఇంకోటి ఏమంటే ఇది సన్ స్క్రీన్ అన్నమాట, టింటెడ్ సన్ స్క్రీన్, ఇది కూడా చాలా బాగుంటుంది. లైట్గా ఒక టింట్ వస్తుంది అనమాట, అంటే మేకప్ ఫినిష్ లాగా అనిపిస్తుంది, లైట్గా గ్లోయిగా ఉంటుంది. సో మార్నింగ్స్ ఇది యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ బొట్టు ఏమంటే నాకు ఈ మధ్య స్ట్రైట్గా పెట్టుకోవట్లేదు, అదేదో వీడియోలో ఒక రకంగా కనిపిస్తూ ఉంది, మిర్రర్లో ఇంకో రకంగా కనిపిస్తూ ఉంది. అసలు
ఇంకా ఫోటో తీసేసిన తర్వాత ఏంది నా వంకరగా ఉంది నా బొట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ మధ్య ఐలైనర్స్ కోసం చాలా ఎక్స్ప్లోర్ చేశాను. రీసెంట్గా మాల్లో కూడా చూస్తానని చెప్పానుగా. లాస్ట్కి ఏమంటే మళ్ళీ నా దగ్గర ఉండేటివే యూస్ చేస్తున్నాను. అదేమంటే 2-3 కొని వేస్ట్ అయిపోయాయి. లాస్ట్కి ఏమంటే ఇదేమో రేర్ బ్యూటీ, ఇది స్కెచ్ టైప్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇంకా నేను ఇప్పుడు యూస్ చేసేది మిలనీ అనమాట. మిలనీ ఏమంటే చాలా లాంగ్ స్టే ఉంటుంది, చాలా డార్క్ ఉంటుంది. కాకపోతే నా దగ్గర ఉండేది ఏమంటే డ్రై అయిపోయింది, ఫినిష్ అయిపోయిందేమో అనుకుంటాను. తర్వాత బాగా షేక్ చేసి అప్లై చేస్తే అది వర్క్ అవుతుంది. అమ్మయ్య దీంట్లో ఉందా అనేసి అనిపించింది. నెక్స్ట్ కమ్మలు పెట్టుకుందాం అంటే డైలీ వేర్ ఏమైనా పెట్టుకోవాలి, ఫింగర్ రింగ్స్ అయినా, బ్లాక్ బీడ్స్ అయినా, ఏదైనా బ్రేస్లెట్ అనేది వేసుకోవాలంటే దీంట్లో పెట్టేసి ఉంటాను. ఇది క్లియర్గా మీకు ఎప్పుడైనా మళ్ళీ చూపిస్తానండి అది ఎలా ఉంటుంది అనేది. ఇంకా నేను ఇక్కడ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని మీకు లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, ట్యాగ్ చేసి ఉంటాను, మీరు చెక్ చేయొచ్చు. నాకు మాత్రం నా స్కిన్కి చాలా బాగా వర్క్ అయ్యి అందుకే మీతో షేర్ చేయాలి అనిపించింది. అందుకనేసి మీరు అడిగారు కూడా, అందుకనేసి షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ లిప్స్టిక్ వచ్చేసి నైకాది చాయ్ అనేది అనమాట, చాలా బాగుంటుంది. ఇంకోటి కూడా ఏదో ఉంది, చాక్లెట్ టాఫీయో ఏదో ఉంది, అది కూడా ట్రై చేయాలి అనుకున్నాను. ఇంకెప్పుడైనా ఆఫర్లో ఉన్నప్పుడే తీసుకుంటూ ఉంటాను. మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ ఏదైనా కొంచెం మీరు కాస్ట్లీగా ఉంది అనిపిస్తే, ఈ హైఫెన్ ఏమంటే ఎప్పుడు చూసినా మీకు తెలుస్తూ ఉంటాయి, ఆఫర్స్లో ఉంటాయి. 2 సిరమ్స్ 799కి అలా వస్తుంటాయి. అలాంటప్పుడు తీసుకోండి. ఒకటే 799 ఉన్నప్పుడు తీసుకోవద్దు. నా హెయిర్ ఏమంటే చాలా డ్రై అయిపోయింది ఈ మధ్య, మళ్ళీ కింద చిట్లిపోతున్నాయి, స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తున్నాయి. అది కొంచెం కేర్ తీసుకోవాలి. ఇంకా హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గింది, అసలు లేదు చెప్పాలంటే. ఇప్పుడు లైట్గా ఉందన్నమాట. ఏమంటే నైట్ నుండి నేను దూకోలేదు, బిజీగా ఉండి ఒకేసారి ఇప్పుడు దూకున్నా. ఇంకొకటి ఏమంటే మనము హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందనేసి దువ్వకుండా ఉంటాం కదా, అలా అయితే అస్సలు ఉండకండి, దూకుంటా ఉండండి, లేకపోతే ఇంకా ఎక్కువ రాలిపోతూ ఉంటాయి. ఇంకా కొందరు ఏమంటే టెడీకి యాపీకి ఏ క్రీమ్ అప్లై చేస్తారా ఆశా అనేసి అడుగుతూ ఉంటారు. నేను నార్మల్గా ఇంతకుముందు పాండ్స్ది యూజ్ చేస్తూ ఉండేదాన్ని టెడ్డీ కోసం, యాపీ కోసం, చాలా బాగుండింది అది. అది అయిపోయింది ఈ మధ్య ఎక్కడో వెళ్ళినప్పుడు లాక్మే ఇది చూసాను. ఇది నేను యూజ్ చేసేదాన్ని ఎప్పటి నుండో. ఇంకా టెడ్డీ స్కిన్కి కూడా, నా స్కిన్ టైప్ టెడ్డీది కూడా బాగుంటుంది అనిపించి ఇంకా ఇది యూజ్ చేస్తూ ఉంది. ఇది చాలా కరెక్ట్గా బాగుందన్నమాట, టెడ్డీకి మ్యాచ్ అయింది, అది సెట్ అయింది. ఇంకా యాపీకి కూడా పర్టికులర్గా వేరేది ఏం యూజ్ చేయట్లా, యాపీ కూడా ఇదే యూజ్ చేసుకొని వెళ్ళిపోతాం. అసలు వాడికి ఏమంటారు, వాడికి పడదనమాట ఈ స్మెల్స్ ఇలాంటివి. సో వాడు ఏది అప్లై చేయకుండా ఉండడమే మంచిది. కానీ లైట్గా డ్రై అయిపోతుంది స్కిన్ అన్నట్టుగా నేను లైట్గా మాయిశ్చరైజర్ అప్లై చేసి పంపిస్తూ ఉంటాను. వాడికి ఏమంటే జిడ్డుగా ఉండకూడదు, పూసినట్టు అనిపించకూడదు, డ్రైగా ఉండాలి, అట్లా అనమాట. ఇంకా వీళ్ళకి ఎగ్జామ్స్ అని చెప్పానుగా, చదువుకుంటా ఉన్నారు. ఇంతలో ఏమంటే ఇంకా పప్పు వెళ్ళి ఆఫ్ చేసేసాను. ఇలా కొంచెం ఉడికింది అనుకోండి, ఆ పచ్చి ఒక రకమైన అంటే క్యాబేజ్ కదా, ఏదైనా వెజిటేబుల్ వేసినప్పుడు కొంచెం ఆ పచ్చి స్మెల్ ఉంటుంది, అది పోతుంది అనమాట. ఉడికి పెట్టాము అన్నట్టుగా ఉండదు. ఇంకా టెడ్డీ యాపీకి అన్నం పెట్టేద్దాము. నేను చపాతీ వేసుకుంటా తర్వాత, అందుకనేసి ఫస్ట్ అయితే వీళ్ళిద్దరికి అన్నం పెట్టేస్తున్నాను. నాకు ఈ మధ్య ఎందుకో యాపీ డ్రెస్సెస్ యాపీకి వేస్తే నాకేదో నచ్చట్లేదు. ఏంట్రా ఇంత టైట్గా ఉంది, పొట్టిగా ఉంది అని ఏదో ఒకటి అంటూనే ఉంటావు వాడిని, సరిగ్గా కూర్చోరా, అలా ఉండరా, ఇలా ఉండరా అనేసి. అందుకనేసి సుదర్శన్ టీషర్ట్ వేసేస్తున్నాను. వాడు కరెక్ట్గా సెట్ అయిపోయింది, చూసారా ఎలా ఉందో. ఇంకా రీసెంట్గా కొనుక్కున్న ప్యాంట్ అనమాట ఇది, దానిపైన టాప్ ఇది తీసుకున్నాను. బర్త్డే వ్లాగ్ పెట్టినప్పుడు మీ అందరికీ నా యాంక్లెట్ సిల్వర్ది వేసుకున్నాను కదా, చాలా నచ్చింది. సో దాని డీటెయిల్స్ అడిగారు. యాక్చువల్గా అదేమంటే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే చూస్తూ ఉన్నాను, వచ్చింది. అండ్ ఇంకా నేను వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకున్నాను అనమాట, ప్యూర్ సిల్వర్ది. కాకపోతే అదేమంటే నేను ఒక మిస్టేక్ చేశాను, పెయిర్ ఆర్డర్ పెట్టానేమో అనుకున్నాను, కానీ అదేమంటే సింగిల్ వచ్చింది. సో అందుకే సింగిల్ లెగ్కి వేసుకోనున్నాను. అది నేను ఫ్యాషన్కి అట్లా వేసుకున్నానేమో అనుకున్నాను చాలామంది, కాదు యాక్చువల్గా నేను మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాను. అది 1 వీక్ తర్వాత వచ్చిందనమాట. అందుకే నా బర్త్డే అప్పుడు అదొకటే ఉంది, అదొకటే ముందే వేసుకొని ఉన్నాను, ఇంకా అలా అదొకటే వేసుకొని ఉన్నాను అనమాట. ప్యూర్ సిల్వర్, చాలా బాగుంది. సో వాళ్ళ ప్యాకింగ్ గ్లైటర్స్ అనేది, గ్లైటర్స్ కాదు గ్లిటర్స్. సో నేను ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళ పేజ్ ఉంది, నచ్చి ఇంకా తీసుకున్నాను. ప్యూర్ సిల్వర్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంతకుముందు ఇలాంటివి వేసుకుంటా ఉండేదాన్ని, సింపుల్గా ఉండేటి. సో ప్యాకింగ్ ఇలా వస్తుంది అనమాట. సో ఇట్లా వస్తుంది, ఇట్లా ఉంటుంది, చాలా బాగుంది అసలు. ఇదేమంటారు హుక్ ఏమంటే, కాకపోతే మనము బయట షాప్స్లో కొనుక్కుంటాం కదా వెళ్ళి సిల్వర్, సో అలాంటి హుక్ కాదు ఇది, నార్మల్గా మనకి ఫ్యాన్సీకి అట్లా వస్తాయి కదా, అలాంటి టైప్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. అండ్ తర్వాత ఏం చెప్పాలి, 2 కొన్నాను కాబట్టి 2 బాక్సెస్ వచ్చేసాయి. నార్మల్గా అయితే పెయిర్ కొనుంటే ఒకే బాక్స్లో 2 ఇచ్చుంటారేమో, ఇట్లా 2 వచ్చాయి ఇప్పుడు అట్లా.
సో ఇంకా దాని ప్రైస్ ఏమంటే 1500 పడింది ఒకటి. అందుకే నేను అనుకున్నాను 1500 అంటే 2 వచ్చి ఉంటాయేమో, సన్నగా ఉన్నాయి కదా అనేసి అనుకున్నాను. యాక్చువల్గా అది ఈచ్ 1500. ఇంకా మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నాను, 2 వచ్చాయన్నమాట పెయిర్. అది అంతే, దాని డీటెయిల్స్. ఇంకా నచ్చితే మీరు తీసుకోవచ్చు, బాగుంది క్వాలిటీ అండ్ మనం ట్రస్ట్ చేయొచ్చు అనమాట. సో కావాలి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు అంతే. సో ఇలా సింపుల్గా సన్నగా కావాలి అనేసి చాలామందికి ఇష్టంగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏమంటే మీకు కమింగ్ వ్లాగ్స్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు ఎలాంటిది కావాలి అంటే నేను ఎలాంటివి పెడితే మీకు నచ్చుతాయి, సో అట్లాంటివి ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే అన్నీ షేర్ చేసేస్తాను, ఇంకేం షేర్ చేయాలబ్బా అనేసి అని నాకు ఆలోచించి మెంట్లో చేస్తూ ఉంది. అందుకే మిమ్మల్ని అడుగుదాం అనేసి అనిపించింది, అందుకే అడుగుతున్నాను. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.